ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన రాయపర్తి ఎస్బీఐ బ్యాంకు కేసు కొలిక్కి రావడం లేదు. గత ఏడాది నవంబర్ 18న 495 మంది వినియోగదారులకు చెందిన 19 కిలోల బంగారం గత ఏడాది నవంబర్ 18న చోరీకి గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు లాకర్లు పగలగొట్టి బంగారం తీసుకెళ్లగా రికవరీ విషయంలో నిర్లక్ష్యం కారణంగా రోజుకో రూపంలో వినియోగదారులు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. తాజాగా బ్యాంకు సమీపంలోని వరంగల్, ఖమ్మం జాతీయ రహదారులపై పురుగుల మందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అనంతరం బ్యాంకులోకి చొచ్చుకెళ్లి అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో బ్యాంకుల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. చోరీకి గురైన సొత్తు ఎంత రికవరీ అయ్యింది, ఇంకా ఎంత రావాల్సి ఉందనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ ప్రకారం బంగారం ధర కట్టించి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. పంతొమ్మిదో తారీఖు బంగారం దొంగలు ఎత్తుకపోయారని మాకు తెలిసింది. అదే 19వ తారీఖు వచ్చి మేనేజర్ గారు కలిసినాం. మేనేజర్ గారు ఆ రోజు ఏమన్నాడంటే, మీది ఒక్క గుర్జ కూడా తరుగు లేకుండా ఆ బంగారం బాధ్యత మాదే ఉంటది, మీ బంగారం మీకు మేము ఒప్పజెప్తాం, ఎవ్వరు ఆందోళన పడకుని, బాధపడకుని, రంది పడకుని, గోల చెయ్యకుని అని ఒక 15 రోజులు ఆగురంటే 15 రోజులు నెల కూడా ఆగినాం సార్. నెల వరకు వచ్చే ఏమైందంటే సార్ మళ్ళా కొంచెం సార్ లీవ్లు ఉన్నాడని ఇక్కడ బ్యాంకులో తెలిసింది. మళ్ళీ సార్ తిరిగి వచ్చినాక కూడా వచ్చి అడిగితే ఇక ఆగొచ్చే ఈ తారీఖు వస్తుంది, ఆ తారీఖు వస్తుంది అనుకుంటా ఇక ఇంతవరకు తెచ్చిండు సారు. ఎన్నో ఇప్పుడు నవంబర్ నుంచి లెక్కేసుకుంటే మరి 5 నెలలు 6 నెలలకు వస్తుంది.